ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్కరికి ఎగ్జామ్ ఇన్స్ట్రక్షన్స్కి వెల్కమ్స్ యూ ఆల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది SSR LTL యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం. సో ఫస్ట్ స్టెప్ అందరూ కంప్లీట్ చేశారు అనుకుంటున్నాం. ఒకవేళ ఎవరైనా కంప్లీట్ చేయకపోతే ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకుని ఆ యాప్ కంప్లీట్ చేసిన తర్వాత మిమ్మల్ని ఏ క్లాస్ అయితే ఎగ్జామ్ రాస్తున్నారో క్లాస్కి సంబంధించినటువంటి బ్యాచ్లో జాయిన్ చేయడం జరుగుతుంది. అంటే మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నారో దానికి రిలేటెడ్ బ్యాచ్లో మిమ్మల్ని జాయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఆ బ్యాచ్లో ఉంటే ఓకే, ఒకవేళ ఆ బ్యాచ్లో లేకపోతే కనుక ఆ బ్యాచ్లో మీరు ఎంటర్ అవ్వాలి. సో దానికి తగినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయో అది టీంని కాంటాక్ట్ చేయండి. సో బ్యాచ్ అయిపోయిన తర్వాత మీకు టెస్ట్స్లు ఉంటాయి బ్యాచ్లోనే, అక్కడే మాత్రమే మనకి ఆ టెస్ట్ ఒక ట్యాబ్లో మాత్రమే మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు 3 స్టెప్స్లో ఉంటుంది. ఒకటి యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, 2 బ్యాచ్లోకి ఎంటర్ అవ్వడం, మూడవది టెస్ట్ దగ్గరికి రావడం. సో ఇలా 3 వచ్చిన తర్వాత ఇప్పుడు టెస్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత నుంచి మీరు ఎగ్జామ్ ఎలా రాయాలి అంటే, ఇక్కడ మన ఫోన్లో రాస్తున్నాం కదా, ఎవరో చూడరేమో, ఎవరో పట్టించుకోరేమో, వేరే ట్యాబ్స్ ఓపెన్ చేద్దాం లేదా పక్కన చూసి రాద్దాం, ఇటువంటి ఏ ఆలోచనలు పెట్టుకోవద్దు. ఎందుకు అంటే మిమ్మల్ని AI నిరంతరం వాచ్ చేస్తూ ఉంటుంది ఫోన్లోంచి. సో AI ఈజ్ వాచింగ్ యూ ఫ్రమ్ ద ఫోన్. సో ఫోన్ ద్వారా AI వాచ్ చేస్తుంది కాబట్టి మీరు ఏ ట్యాబ్ ఓపెన్ చేసినా, వేరే క్యాలిక్యులేటర్ కానీ ఫోన్ కానీ ఏం ఓపెన్ చేసినా, ఏం చేద్దాం అనుకున్నా కూడా ఇమీడియట్గా ఎగ్జామ్ పేపర్ అయితే సబ్మిట్ అయిపోతుంది. ఈ విషయంలో ఎవరు కూడా మీకు హెల్ప్ అనేది చేయరు. ఒకవేళ మీరు ఓపెన్ చేస్తే అదర్ టెక్నికల్ ఇష్యూస్ వస్తే మాత్రం విల్ హెల్ప్ యూ. సో అలాగే మీరు చేయాల్సింది చేయకూడదు ఒకసారి చూద్దాము. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీరు స్మార్ట్ ఫోన్ కాబట్టి మీరు తెచ్చుకునేది మీరు కొంచెం స్మార్ట్గా యాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నెంబర్ 1 గుడ్ బ్రైట్నెస్ అనేది ఎంత మీకు సఫిషియెంట్గా ఉంటుందో, మీ కళ్ళకి ఎంత సఫిషియెంట్గా ఉంటుందో దానిలో పెట్టుకోండి. ముందుగానే రెడీ చేసి ఉంచుకోండి దాన్ని. అలాగే ఛార్జింగ్ ఎన్ష్యూర్ చేసుకోండి మోర్ దాన్ 70% ఉండేటట్టుగా. కాకపోతే మనకి అప్రాక్సిమేట్లీ మా అంచనా ప్రకారం 20 to 30% మాత్రమే ఈ ఎగ్జామ్ మొత్తానికి కన్జ్యూమ్ చేస్తుంది. అది డిపెండ్స్ ఆన్ యువర్ బ్యాటరీ అండ్ ఫోన్ కండిషన్. ఓకే, అలాగే హీట్ ఎవరిదైనా సరే ఎక్కువ జనరేట్ అవుతున్నా కూడా దాన్ని మేనేజ్ చేసుకునేటట్టుగా చూసుకోండి, కూలింగ్ ప్యాడ్స్ వాడడం కానీ ఏదైనా అదర్ థింగ్స్. అలాగే ఫోన్ యొక్క కండిషన్ కూడా ఎలా ఉందనేది చెక్ చేసుకోండి ఎప్పుడు కూడా. లేదా మంచి కండిషన్ ఉన్నటువంటి ఫోనే తీసుకురండి. ఒకవేళ మీ ఫోన్లో ఏదైనా ఇష్యూస్ ఉంటే, వేరే ఫోన్ ఉపయోగిస్తుంటే కనుక టీంని కన్సల్ట్ చేస్తే వాళ్ళు యాప్, బ్యాచ్, టెస్ట్ అన్నీ కూడా ఎన్రోల్ చేసి ఇస్తారు. దాంట్లో తీసేసి దీంట్లో యాడ్ చేసి ఇస్తారు. సో అలా మీరు ఎన్ష్యూర్ చేసుకోండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఛార్జింగ్ తర్వాత అంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటిది డేటా. సో ఇక్కడ మీరు యాప్లో ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి యాప్లో ఇంటర్నెట్ మ్యాండేటరీ ఖచ్చితంగా ఉండాలి. ఇంటర్నెట్ ఉండాలి కాబట్టి ఇంటర్నెట్ అనేది ఎంతవరకు ఉంది అనేది చెక్ చేసుకోవాలి. జనరల్గా మనకి 100 MB లోపే మీకు కన్జ్యూమ్ అవుతుంది. డిపెండ్స్ ఆన్ యువర్ ఫోన్ కండిషన్ బట్టి అక్కడ మీరు ఉపయోగిస్తున్న దాన్ని బట్టి ఉంటుంది. కానీ సాధారణంగా 50 MB అలా 50 to 100 MB కన్జ్యూమ్ అవుతుంది. కాబట్టి మినిమం ఆ డేటాని మెయింటైన్ చేయండి, ఎక్కువ ఉపయోగించేయద్దు. సో డేటా ఎక్కువ ఉంటే నష్టమేమీ లేదు కాబట్టి డేటా ఉండేటట్టుగానే చూసుకోండి ఎగ్జామ్కి వచ్చేటప్పుడు. ఇవన్నీ కూడా మీ సేఫ్టీ అండ్ సక్సెస్ కోసమే మేము చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అట్ ద సేమ్ టైం మీరు చేయకూడనటువంటివి, ఎటువంటి పరిస్థితుల్లో ఈ పనులు చేస్తే మాత్రం మేము కూడా మీకు సపోర్ట్ చేయలేము. నెంబర్ 1, ఫోన్ కాల్స్ అటెంప్ట్ చేయడం. ఎగ్జామ్ రాస్తున్న టైంలో ఫోన్ కాల్ అటెంప్ట్ చేయడము, ఎగ్జామ్ రాస్తున్న టైంలో మెసేజెస్ ఓపెన్ చేయడము, ఎగ్జామ్స్ రాస్తున్న టైంలో నోటిఫికేషన్ ఏదైనా వస్తే దానికి రెస్పాండ్ అయ్యి దాన్ని ఓపెన్ చేయడము. ఈ 3 పనులు ఎటువంటి పరిస్థితుల్లో చేయొద్దు. అలాగే అదర్ ట్యాబ్స్ని కూడా మీరు ఏం ఓపెన్ చేయొద్దు. సో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయడం కానీ, అదర్ యాప్స్ ఓపెన్ చేయడం కానీ, లేదా గూగుల్లో సెర్చ్ చేస్తాను, లేదా ChatGPTని అడుగుతాను, క్లాడ్ని అడుగుతాను, జెమినైని అడుగుతాను, ఇలా మీరు ఏం పెట్టుకున్నా కూడా ఇవన్నీ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఒక ఇన్స్ట్రక్షన్ వస్తుంది. యాప్ అనేది సబ్మిట్ అయిపోతుంది, ఎగ్జామ్ పేపర్ సబ్మిట్ అయిపోతుంది అని చెప్పి యాప్ నుంచి మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. అలా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా మీకు ఎగ్జామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో అలాగే ఎప్పుడూ కూడా మీరు ఒకసారి ఎగ్జామ్ స్టార్ట్ చేసిన తర్వాత మన యాప్ని మినిమైజ్ అయితే చేయొద్దు. సో ఈ పనులు చేయకుండా ఉండండి, సాధారణంగా ఇష్యూస్ ఏమీ రావు, ఎగ్జామ్స్ చాలా స్మూత్గా జరుగుతుంది. ఇవన్నీ మీరు అడిషనల్గా చేసేటటువంటి పనులే. ఫోన్ కాల్ అటెంప్ట్ అవ్వడం కానీ, మెసేజెస్ కానీ, నోటిఫికేషన్ కానీ, వేరే ట్యాబ్స్ ఓపెన్ చేయడం కానీ, క్యాలిక్యులేటర్స్ కానీ, అదర్ యాప్స్ కానీ మినిమైజ్ చేయడం కానీ, ఇటువంటి ఏ పనులు చేసినా ఇవి మీకు మాల్ ప్రాక్టీసెస్ కిందకే వస్తాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో వీటికి రెస్పాండ్ అవ్వద్దు. ఒకవేళ ఫోన్ కాల్ వచ్చింది, డోంట్ రెస్పాండ్, మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. మొత్తం స్క్రీన్ అయితే బ్లాక్ అవ్వదు, మీకు పైన నోటిఫికేషన్ వచ్చినట్టుగా మాత్రమే వస్తుంది. ఫోన్ కాల్ వచ్చినా, మెసేజ్ వచ్చినా, నోటిఫికేషన్ వచ్చినా కూడా పైన వస్తుంది. కాబట్టి వాటిని ఏమీ చేయొద్దు, మీరు డోంట్ టచ్ దెమ్. అసలు వాటికి అవే ఆగిపోతాయి. కాబట్టి మీరేం ఇష్యూ పడాల్సిన అవసరం లేదు. మీరు కట్ చేయొచ్చు లేదా ముట్టుకోకుండా ఉండకపోవడం మంచిది. ఒకసారి కట్ చేసేటటువంటి టైంలో కూడా కొంతమందికి ప్రెస్ చేసినట్టుగా అవుతాయి, అంటే కట్ చేయడం కుదరకపోతే టచ్ అయితే ఆ యాప్ ఓపెన్ అవుతుంది. కాబట్టి సాధారణంగా వాటిని ఏం ముట్టుకోవద్దు, మీ పని మీరు చూసుకోండి. ఎగ్జామ్ మీకు ఉన్నటువంటి ఫోన్ స్క్రీన్ మొత్తంలో పైన మాత్రమే నోటిఫికేషన్స్ వస్తాయి, మిగతా ఫోన్ అంతా కనిపిస్తుంది. కాబట్టి క్వశ్చన్ చదువుకోవడం, ఆన్సర్స్ దాని మీద మాత్రమే మీరు ఫోకస్ చేయండి పూర్తిగా.
సో మీకు ఏమైనా అదర్ డౌట్స్ ఏమైనా ఉంటే కనుక యూ కెన్ కాంటాక్ట్ 8919050676 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. టీమ్ విల్ కాంటాక్ట్ యూ అండ్ సపోర్ట్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్